హలో అండి. నమస్తే. వీడియో కొంచెం లెంతీగా ఉంది కాబట్టి ఇంట్రడక్షన్ పార్ట్ కొంచెం తగ్గిస్తున్నాను. కోరాలో ప్యూర్ కోరాలో మీరు మునుపెన్నడూ చూడని డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ చూడబోతున్నారు. అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి శారీస్ అసలు పొరపాటును కూడా మీరు చూసుంటారు గ్యారంటీకి. ఎందుకంటే కస్టమైజ్డ్ కోరా ప్యూర్ డిజైనర్ శారీస్. పార్టీ వేర్ లో ది బెస్ట్ యూనిక్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు అస్సలు మిస్ చేయకండి. వీడియో లైక్ చేసి చూసేయండి. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షతల గడపల. నేను మీ ఝాన్సీ. చుట్టూ సరౌండింగ్స్ మిమ్మల్ని చూస్తే మన వాళ్ళు గుర్తుపెట్టేస్తారు. అయినా కూడా చెప్తాను, మనం ఇవాళ ఓల్డ్ సోమాలమ్మ స్ట్రీట్ లో ఉన్నటువంటి ఆర్ఎస్ ఎక్స్క్లూజివ్ లో ఉన్నామండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ శారీస్ మాత్రమే ఉంటాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇవాళ స్పెషల్ ఏంటంటే, మీకు కోరాలోను ముంగాలోను వీళ్ళు ఇన్నోవేటర్స్ అన్న విషయం మీ అందరికీ తెలుసు. కానీ నాకు కోరా కలెక్షన్ చూపిద్దామండి అని చెప్పే సింపుల్ గా. ఇక్కడ చూసిన కోరా శారీస్ నీకు చూపిస్తాను కదండి, 1 by 1 మీరు చూడండి. మీరు అసలు బయట మార్కెట్ లో ఎక్కడైనా ఒక్క శారీ అయినా చూసారేమో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఇంతవరకు ఒక్క శారీ కూడా చూడలేదు. అంత డిజైనర్ కాన్సెప్ట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయని అంటే ఎలా చెప్పాలి, కాంబినేషన్స్ కానీ అసలు కోరాకి ఇలా కాంబినేట్ చేయాలి, దానికి మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు మనకి ఆ ఇన్నోవేటర్స్ మాత్రమే వస్తాయండి, అందరి వల్ల అవ్వదు. మొత్తం ఇవాళ కంటెంట్ అంతా అలాగే ఉంది. చిన్న బోర్డర్స్ ఇష్టపడే వాళ్ళు కానీ డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ కావాలి అనుకునే వాళ్ళు అస్సలు వీడియోని స్కిప్ చేయకండి. దాంతో పాటు మేడం మీరు ఏదో ఆఫర్ అన్నారు, అది ఇప్పుడు చెప్పేస్తారా లాస్ట్ లో చెప్తారా? లాస్ట్ లో చెప్తానండి. అంటే ఆఫర్ ఉందంటే, అంటే క్రిస్మస్ కాబట్టి ఆఫర్ అంటే పెడుతున్నారు. బట్ జస్ట్ 2 days మాత్రమే. ఇది ఆఫర్ సంబంధించిన వీడియో ఏం కాదు, బట్ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా వెళ్లే ఐటమే. ప్రజెంట్ ఆల్రెడీ పార్టీస్ కి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ పార్టీ అట్మాస్ఫియర్ కనిపించేలాగానే ఉంది ప్రతి సారీ కూడా. అవన్నీ క్లియర్ గా చూసేద్దాం. మేడం నమస్తే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉందాం మేడం? పరిగెడుతున్నాం ప్రజెంట్. మరి అందరికీ సీజన్ కదండి, అందుకని కొంచెం పరిగెడుతున్నాం. ఓకే, మన ఫెస్టివల్ వైబ్ స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ కూడా కోరా మూంగా అండి. మూంగాలో కూడా లాట్ ఆఫ్ వెరైటీస్ తెప్పించాము. కోరాలో కూడా చాలా వెరైటీస్ అన్నమాట. ప్రతిదీ కూడా అంటే వెయిటింగ్ అండి ఈ శారీస్ గురించి. మాకు ఆన్లైన్ లో ఆల్రెడీ సేల్స్ స్టార్ట్ అయిపోయి, ఆఫ్లైన్ వాళ్ళని కూడా పట్టించుకోండి కొంచెం. సో ఆఫ్లైన్ వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పేసి. ఆన్లైన్ లో అయినా సరే మనం ఒక శారీ కొనాలంటే ఆలోచిస్తామండి. ఒక 500 లోపో 1000 లోపో అయితే అసలు మీరు 10,000 రూపాయల శారీ కూడా ఇక్కడైతే కొనడానికి అస్సలు ఆలోచించక్కర్లేదు. నెంబర్ 1 క్వాలిటీ. ప్రతిదీ కౌంట్, అంటే ప్రీమియం కౌంట్ 100, 120 అంటాం చూసారా, ఆ కౌంటే ఉంటుంది మీకు ఏ ఫ్యాబ్రిక్ అయినా. ఒకవేళ సెమీస్ ఉంటే కనుక సెమీస్ అని చెప్పేస్తాం వీడియోలో. ఒకసారి డైరెక్ట్ గా విని క్లియర్ గా చూసి ఎంత దూరంలో ఉన్నా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి. అంతేనా మేడం? చెప్పండి. ఇది మనకి చినియా పట్టు వస్తుందండి. చినియా పట్టు ఫ్యాబ్రిక్ చినియా పట్టు. మీకు బోర్డర్ వచ్చి కోరా అండి, మొత్తం కూడా కోరా. దానిపైన మళ్ళీ కూడా వర్క్ అండి ఇది. మేడం ఇక్కడ నాకు బాగా నచ్చిందని చెప్పనా, కోరా ఫ్యాబ్రిక్ కి కింద స్కాలప్ ఇచ్చారు, పైన జాయింట్ కూడా స్కాలప్ ఇచ్చారు. చూడండి, అలా నార్మల్ గా అయితేనే ఇలా స్కాల్ప్ లేదనుకోండి, నార్మల్ శారీ లాగే ఉంటదండి. అంతేనండి. సో ఇప్పుడు చూడండి, మీకు బోర్డర్ ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా. ఇక్కడ కూడా స్కాల్ప్ వస్తుందండి. ఎక్కడెక్కడ అటాచ్మెంట్ లాగా ఉండదు మేడం. మీకు చూసారా, మెయిన్ ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. స్కాలప్ ఇచ్చినా కూడా ఒక ముక్క అతికినట్టు మాత్రం అసలు ఎక్కడ లేదు. మీకు ఇలా కంటిన్యూషన్ గా బోర్డర్ వచ్చేసినట్టు ఉంటుంది తప్ప మీకు ఎక్కడెక్కడ జాయిన్ చేసినట్టుగా అనిపించదండి. అసలు మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఎంత బాగుందో చూడండి. జంగిల్ థీమ్ ఎంత ట్రెండ్ మీ అందరికీ తెలుసు, బట్ ఆ థీమ్ కూడా అంత చక్కగా డిజైన్ చేశారు. సూపర్, చాలా బాగుంది. దాంట్లో పళ్ళు కూడా చూడండి మేడం. శారీ మొత్తం మీకు చాలా ఇది మీరు చినియా పట్టు అంటే మామూలుగా చినియా అనేది లో కాస్ట్ లో మా దగ్గర మనకు చెప్తున్నాను కదా మేడం. నేనైతే ప్రీమియమే మెయింటైన్ చేస్తాను మేడం. ఎందుకంటే సెమీస్ అనేది మన దాంట్లో పాసిబుల్ అన్నమాట. సో చినియా పట్టు కూడా చూడండి మేడం, మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉందో. నేను అనుకున్నానండి మనం ముంగా కూర కదా, రెండు కలిపి మిక్సింగ్ చేశారా, కానీ ముంగాలో లేదు ఫ్యాబ్రిక్. చినియా పట్టు మేడం అంటే కూర ఇచ్చినప్పుడు మనకి ముంగా సెట్ అవ్వదు మేడం. అవునండి. సో అంటే ఇది రిచ్ లుక్ వచ్చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది డల్ అవ్వకూడదు. సో పళ్ళు మేడం, మీకు బ్లౌజ్ కూడా చూడండి మేడం ఎలా వచ్చింది. బాబోయ్ ఎంత క్లాస్. ఇదే క్లాత్ మేడం, మీకు ఇదే క్లాత్, బోర్డర్ కూడా ఇదే క్లాత్ అనమాట. యాక్చువల్ గా మీకు శారీస్ కుట్టించుకోవాలంటే మేడం స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు, లేకపోతే చాలా బాధపడాలి. బోర్డర్ వచ్చేటప్పటికి మీకు చూడండి ఎక్కడ కూడా మేడం, ఎక్కడ కూడా మీకు చూడండి వర్క్. అసలు వర్క్ గురించి పేరు పెట్టేలా లేదండి ఏది. మీకు హ్యాండ్స్ కి అందంగా స్కాలప్ పెట్టుకోవచ్చు. శారీ ఉంది మేడం. ఎందుకని కోరాకి వెళ్ళామంటే చినియాకి చినియా బ్లౌజే ఇచ్చామనుకోండి మేడం, లుక్ రాదండి, క్లాస్నెస్ ఎలా వస్తుంది. ఇక్కడ ఇంకోటి అండి, వీవింగ్ లో బుటీస్ కూడా చూడండి, ఒక సిల్వర్ బుటీ, ఒక గోల్డ్ బుటీ, అలా రెండు ఎప్పుడైనా సరే కాంట్రాస్ట్ వచ్చినప్పుడు లుక్ వస్తుంది. మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది సారీస్ అలాగే. ఇది కూడా సెల్ఫ్ కలర్స్ మేడం, మొత్తం కూడా సెల్ఫ్. అంటే ఈ కూర అనేది, ఈ వైట్ కూర అనేది ఈ మొత్తానికి సరిపోతుంది అనమాట. ఈ కాంబినేషన్ కి మీరు మార్చాల్సిన అవసరం లేదు మేడం.
సో గ్రీన్ కైనా, రెడ్ కైనా, ఎల్లో కైనా, బ్లూ కైనా సేమ్ అని చెప్పేసి కాంబినేట్ అయ్యేది ఈ కోరా కలర్ అన్నమాట. మీకు మనం జస్ట్ సింపుల్ ప్యాటర్న్ తోటి బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది అంతే. ఫ్యాబ్రిక్ ఇలా చూస్తే పట్టుకుంటే మనకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోరా కదా మేడం పిగిలిపోతుంది అని అనొచ్చు మేడం. ఇది కూడా మంచి క్వాలిటీ తోటి మీకు ఫ్యాబ్రిక్ తెలిసింది కదా మేడం. అసలు ఎక్కడైనా పిగిలిపోతున్నట్టుగా ఏమైనా అనిపించిందా అండి? సో క్వాలిటీ ఎలా ఉందనేది వీడియోలో కూడా కనిపిస్తుంది చూడండి. ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు నేను చెప్తున్నాను కదండి, చీర పోయినా సరే బ్లౌజ్ ను కూడా మనం వేరే దాని మీద కూడా సెట్ చేసుకోవచ్చు అండి. అలా అంత లైఫ్ ఉంటుంది అన్నమాట. మేడం కాస్ట్ మేడం ఈసారి కోరా సారీస్ అన్ని కూడా కాస్ట్ మేడం. ఎందుకంటే డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా మీకు 10,000 ఎట్లా పడతాయి, 10,500 అంటే మీకు డిస్కౌంట్ పోనే 10,000 పడతాయి మేడం. అంటే మీకు ఆల్రెడీ చెప్పాం కదండి, ప్రీమియం ఒకటి ఫ్యాబ్రిక్ అసలు సెకండ్స్ అనే అవకాశమే ఉండదు మేడం. కంప్లీట్ హ్యాండ్లూమ్ మొత్తం కూడా హ్యాండ్లూమ్, కంప్లీట్ హ్యాండ్లూమ్, డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం అంతా కూడా ఓన్ గా డిజైన్ చేయించిన శారీస్ అన్నమాట. అంటే ప్రీమియం శారీస్ లో కూడా మాకు యూనిక్ గా ఉండాలి, 10 మందిలో స్పెషల్ గా కనిపించాలి, ప్రీమియం శారీస్ కావాలి అనే వాళ్ళు కూడా ఉన్నారండి మన రాజమండ్రిలో కూడా. మేడం నిజం చెప్తున్నా, మనం తక్కువ ప్రైసెస్ లో శారీస్ ఎలా కొంటున్నారో బట్ ప్రీమియం కస్టమర్స్ కూడా అలాగే ఉన్నారు మేడం. 50-50 వీళ్ళే ఉన్నారు మేడం. నిజం చెప్పాలంటే యాక్చువల్ గా మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా అంటే అమౌంట్ గురించి కానీ ప్రైస్ గురించి కానీ ఎవరు కూడా కంపేర్ టు ఎప్పుడు కూడా మన ప్రైజెస్ హైదరాబాద్ కంపేర్ చేసుకుంటారు మేడం. క్వాలిటీ కానీ ఇంత ప్రైస్ పెట్టినా కూడా మాకు హైదరాబాద్ లో దొరకదు మేడం అని చెప్పేసి తప్ప క్వాలిటీ నీడ్స్ అని ఇంకా అసలు చూడక్కర్లేదు. క్వాలిటీ నీడ్స్ ప్రైస్, ఇది సింపుల్ అంతే. మనం దీంట్లో కలర్స్ వచ్చేటప్పటికి యాక్చువల్ గా మీకు చూపించాలి, వీడియో చూపించాలి, మొత్తం 6-7 కలర్స్ వచ్చాయి మేడం. ప్రెసెంట్ ఇవే ఉన్నాయి. ఇది వైన్ కలర్ మేడం. చూడండి దీనికి కూడా ఇంకా ప్రతి దానికి మేడం చూడండి, ప్రతి దానికి బోర్డర్ ఒక్కటే మేడం. ఇది మనకి 13,500 అండి, 1,350 రూపాయలు తగ్గుతుంది. అస్సలు భయపడక్కర్లేకుండా మేము ప్రైసెస్ కూడా రివీల్ చేయడానికి రీజన్ ఏంటంటే క్వాలిటీ మీద 100% ఉన్న నమ్మకం అండి. అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు మళ్ళీ సమస్య లేదు అసలు. సూపర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి చూస్తారా, ఇది కూడా తెలుస్తుందండి ఇందాక నుంచి. ఇది కూడా మేడం, ఇది కోరా టిష్యూ మేడం. కోరా టిష్యూ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ మేడం. దీనికి ఈసారి నుంచి ఏం చేయించామంటే మేడం, టాజల్స్ కూడా వేయిస్తున్నాం మేడం. అక్కడే వేయించేస్తున్నాం. ఫోల్డింగ్ లో చూసుండగా అంటే అలా వచ్చి అంటే యాక్చువల్ గా ఏంటంటే కొంతమంది టాజల్స్ వేయించుకుంటున్నారు, బట్ అందుకోసం అని చెప్పేసి ఈసారి నుంచి కోరాస్ మేమే 500,000 రూపీస్ సారీస్ చేంజ్ చేసుకుంటాం. అలా కాదు కానీ కనీసం ఫ్యాన్సీ 5,000 ఎక్కువ నాటికి వేసుకుంటేనే అందంగా ఉంటది. ఇప్పుడు ఇది కోరా మేడం, ప్యూర్ కోరా హ్యాండ్లూమ్. ఇది పళ్ళు మేడం. ఇది చూడండి జరీ వచ్చేటప్పటికి మీకు వీవింగ్ కూడా జరీతో వస్తుంది. చూడండి ఓకే, ఇది జరీ ఎంత కాదు మేడం. చూడండి ఎక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెనకాల జరీ గుచ్చుకోకుండా ఓవర్ ల్యాక్ కూడా చేంజ్ చేసాం మేడం. అసలు మనకి జరీ అండి నార్మల్ గా నేను ఇంకా గోల్డ్ థ్రెడ్ తోటి వీవింగ్ చేసేసారు అనుకున్నాను, కానీ మెషిన్ ఎంబ్రాయిడరీ అనుకున్నాను కానీ కాదు, జరీ వీవింగ్ అండి. ఇది జరీ వీవింగ్. మీకు పళ్ళుకి వచ్చేటప్పటికి ఎక్కువ వస్తాయి మేడం. చీరలు మాట్లాడుతున్నాయి అంటారు చూసారా, ఇలాంటి చీరలే. ఇదిగోండి శారీ మొత్తం చూసుకో. అంటే ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాబట్టి ఇది చూపించడానికి కాదండి, చూడడానికి పైన ఉంది చూపించేసాం, బట్ ప్రతి కలర్ ఇవి యాక్చువల్ గా ఏంటంటే డార్క్ కలర్స్ రావు మేడం. అంటే మీకు డార్క్ కలర్స్ వచ్చాయి అనుకోండి ఉండదు, సో పాస్టల్ షేడ్స్ బాగుంటాయి మేడం. నేను మాక్సిమం ఎక్కువగా పాస్టల్ షేడ్స్ కి ఇష్టపడతాను మేడం. ప్రిఫర్ చేసేది కూడా అవే మేడం. సో ఒక సిల్వర్ ఒక గోల్డ్ అండి. ఇది మాత్రం మన దగ్గర కంటిన్యూ అయ్యే ప్యాటర్న్ అండి. దాని గురించి సిల్వర్ గోల్డ్ మీకు. ఇది కూడా వీవింగ్ కూడా చాలా చూడండి మనం, ఎక్కడ కూడా థ్రెడ్ వర్క్ గానీ అలా కాగా మీకు ఏం కనిపించట్లేదు ఎక్కడ. మేడం బ్లౌజ్ ఇప్పుడు దీనికి కోరాకి ప్యూర్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చాం మేడం. దీనికి జస్ట్ మేడం ఇది కూడా అంతే. మీకు దీనికి కూడా మీకు ఉన్నది అనుకోండి గోల్డ్ జస్ట్ అలా గోట్ వేసుకుంటే చాలా చాలా. ఇదిగోండి దీనికి మాత్రం ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ మేడం. సేమ్ ఇందులో ఏదైతే ఇప్పుడు మీరు అనొచ్చు మేడం దీనికి కూడా వర్క్ అది మేడం, మీకు లుక్నెస్ రాదు మేడం. అది జస్ట్ దీంట్లో మొత్తం 6 కలర్స్ వచ్చాయి మేడం. 4 కలర్స్ ఉన్నాయి. ఇది 11,700 అండి, 1,170 రూపాయలు తగ్గుతుంది. ప్రతి దాంట్లోనూ 10% అనేది అన్ సీజన్ అనే అలవాటు లేకుండా, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లేకపోతే ఇంకేదో ఇప్పుడు తగ్గిస్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఎప్పుడు కూడా 365 డేస్ 10% డిస్కౌంట్ అనేది RSS లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రతి దానికి ఏ కాంబినేషన్ మేడం ఇక్కడ చూడండి. మీకు శారీ కలర్ డిఫరెన్స్ చూసుకోండి మేడం. ఇది గోల్డ్ కి వైట్, ఇలా గ్రీన్ కి
ఇదిగోండి గ్రీన్ గ్రీన్ కి వైట్ అలా అన్నమాట. మీకు టాజల్స్ కూడా మేడం ఈ రెండు కాంబినేషన్ తోటి వస్తాయి. శారీ చూడండి. అయితే ఏ కలర్ లో ఉందో ఆ అదే కలర్ కలర్ లో కాంబినేషన్ తో tassels. ఇది కూడా టూలో పెట్టు. శారీ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో మనకి ఇలా టాజిల్స్ అనేవి ఆ రెండు కలర్ కాంబినేషన్స్ లో వస్తాయి. మనకి శారీ కలర్ తోటే వీవింగ్ కూడా వస్తుంది చూడండి. ఇదంతా కూడా జరీ వీవింగ్ వేరు, మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వేరు. నేను చూడగానే ఎంబ్రాయిడరీ అనుకున్నాను, కానీ కాదండి, ఇది ప్యూర్ జరీతో మనకి వీవింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి మేడం కోరా అంటే మీకు ముడుచుకుపోతున్నట్టు నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తాను మేడం. కోరా అంటే మనకి గుచ్చుకున్నట్టుగా గానీ మరీ ట్రాన్స్పరెంట్ గా గానీ అలా అయితే ఉండదు మేడం. ఎందుకంటే మామూలుగా ఉంటాయండి. కూర మన అంటే market మనం లో కొన్ని ఉంటాయి. బరగ్గా కొంతమంది అడుగుతారు మేడం, ఆ కూరనా బరగ్గా ఉంటదండి. అవును. కానీ నిజంగా మేడం వాళ్ళు మా ఫ్యాబ్రిక్ చూసి కూడా కస్టమర్స్ చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ చూసి మేడం నిజంగా కూరనా ఇది కూరనా అడుగుతున్నారు మేడం. అంటే Guarantee. అండ్ అంత స్మూత్నెస్ ఉంటది మేడం. మీకు ఫ్రిల్స్ కూడా చాలా కరెక్ట్ గా వస్తాయి మేడం. అది తక్కువ రేట్ చీర ఎక్కువ రేట్ చీర అనే విషయం పక్కన పెడితే ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే అన్కంఫర్టబుల్ అయితే ఫీల్ అవ్వాల్సిన ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్ఎస్ లో దొరకవు, మనకి సమస్య లేదు అసలు. అసలు ఇంత డిజైనర్ కాన్సెప్ట్ ఏంటి మేడం? ప్రతిదీ వాళ్ళ అటాచ్మెంట్స్ తో తీసుకొచ్చినట్టు మేడం మొత్తం ఇది చూడండి, ఇది యాక్చువల్ గా ప్రీ బుకింగ్ కూడా ఉంటది మేడం. మేడం వెల్వెట్ కదా, చెప్తాను మేడం దీని గురించి కూడా. చెప్పండి. దీని స్టోరీ కూడా చెప్తాను. క్యూరియాసిటీ ఆగట్లేదు మరి. మేడం ఇది యాక్చువల్ గా ప్యూర్ కోరా మేడం. మీకు ఇందాక కోరాలో చినియా పట్టు మీద కోరా బోర్డర్ తో చేయించాం కదా, సో ఇది కోరా అండి. కోరా మీద డిజిటల్ ప్రింట్ వచ్చి అది కూడా ఎలా మేడం సిల్వర్ వర్క్ తో గోల్డ్ తోటి అవుట్ లైన్ జరీ వర్క్ వచ్చి నాట్ వర్క్ కూడా వచ్చిందండి చూడండి. ఒక్కసారి దీని వర్క్ చూడండి మేడం, ఆల్ ఓవర్ కూడా మీకు వస్తుంది మేడం. మొత్తం చూడండి, సగం దాకా అని కూడా కాదు మేడం, చాలా ఎక్కువ వస్తుంది చూడండి. సారీ మొత్తం వస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది కింద మేడం ఇలా వస్తుంది. అదేలేండి ఇట్లా చూడండి, శారీ మొత్తం వస్తుంది మేడం చూడండి. మేడం పట్టు చీర కూడా పనికిరాదు అది ఏం చీర అని అడగాలి కంపల్సరీగా ఎవరైనా మేడం. నిజంగా పట్టు చీర కూడా వర్క్ దీని ముందు ఇదే మేడం. ఇప్పుడు అదే చెప్పబోతున్నా, 5,000 లేకపోతే 10,000 పెట్టి ఏదైనా చీర కొనాలంటే పట్టు చీరకి వెళ్ళిపోదాం కదా అనుకుంటారు చాలా మంది. కానీ 10,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నా కూడా దీని లుక్ రాదు. ఇది ఎంత గ్రాండ్ అఫీషియల్. దాంతోడు ఇలా చిన్న డోరియా లాగా అంటే స్ట్రైట్ లైన్. మాటకు ముందు వెనకాల కూడా క్లాస్ అంటున్నామని తప్పుగా అనుకోవద్దండి ఎవరైనా సరే. ఎందుకంటే చీరను చూడగానే ఆటోమేటిక్ గా ఇది అలా సూట్ అవుతుంది అని అనిపించేస్తుంది అంతే తప్ప క్లాసు మాస్ అని ఎవరిని విడదీయట్లేదు. ఫ్యాబ్రిక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మేడం. ఇక్కడ చూడండి, దీనికి ఏం చేద్దామంటే బోర్డర్ మేడం చూడండి, ఈ బోర్డర్ మీద మేడం ఇది ఎక్కడా కూడా మీకు జాయింట్ లాగా అనిపించే చూడండి. అసలు ఎలా వేసారు మేడం మీరు? మీకు ఎక్కడా కూడా అంటే ఒక బోర్డర్ అటాచ్ చేసామని అనిపించదండి. చూడండి ఒకసారి, అలా ఫినిషింగ్ వర్క్ అలా వస్తుంది. ఇదిగోండి మేడం, దీనికి వచ్చేటప్పటికి మీకు బోర్డర్ మీద ఇది మనం ఇది సాటిన్ అని కూడా అనకూడదు మేడం, పట్టు మెటీరియల్ చూడండి. వెల్వెట్ లా అనిపించింది. ఇది వచ్చేటప్పటికి పట్టు మెటీరియల్ లా వస్తుంది మేడం. ఆ పట్టు మెటీరియల్ లో ఈ గోల్డ్ వర్క్ అనేది మీకు లుక్ వచ్చిందండి. దాని వల్ల యాప్లిక్ వర్క్ ఒకటి వచ్చి కలర్ కాంబినేషన్ వల్ల కూడా ఇంకా నెక్స్ట్ వచ్చి కట్ వర్క్ కూడా సేమ్ అలాగే వస్తుంది మేడం. కట్ వర్క్ చూడండి, ప్రతి దీనికి స్కాల్ప్ మేడం. ఎక్కడ మేడం స్కాల్ప్ అనేది మా దగ్గర కోరాలో గానీ ముంగాలో గానీ దేంట్లో గానీ స్కాల్ప్ అనేది పిచ్చి. అసలు కొంతమంది స్కాల్ప్ చేస్తారు మేడం, యాక్చువల్ గా అంత లుక్ రాదు. వర్క్ చేయించడం అంటే వర్క్ మ్యాన్షిప్, వర్క్ చేసే వాడి దగ్గర కూడా టాలెంట్ ఉండాలి మేడం. బట్ అది ఒకటి అంటే వర్క్ అందరూ చేసేస్తారు. మీరు అందులోనూ కొందరు కూడా మిషన్ దగ్గర పెట్టుకుని స్కాల్ప్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇది ఈ స్కాల్ప్ అనేది ఎలా వస్తుంది అంటే శారీలో వచ్చినట్టుగానే ఉంది మేడం. చూడండి స్కాల్పే కదండి, జాయింట్ కూడా ఇది ప్రత్యేకంగా జాయింట్ చేశారనే విషయం మనం చెప్తే తప్ప తెలియదండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. స్కాలప్ కూడా చూడండి ఎలాగన్నా ప్రత్యేకంగా చేయించినట్టుందా, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చేసినట్టే ఉంది విత్ కట్ వర్క్ తోటి. అసలు వర్క్ ఎంత కష్టమో చూడండి. ఇదంతా కోరా ఫ్యాబ్రిక్, దానిపైన ప్యూర్ ఫట్ ఫ్యాబ్రిక్ తోటి ఆప్లిక్ చేశారు. అసలు ఎంత వర్క్ మ్యాన్షిప్ ఎంత ఉంటుందో. దీనికి ఎంత రేట్ వేసినా పర్లేదు మేడం, కేవలం ఈ వర్క్ కి. మేడం ఇది మాత్రం కాస్ట్లీ మేడం. ఇది వచ్చేటప్పుడు కాస్ట్లీ ఎందుకనంటే ఇది డిజైనర్ పీసెస్. మాకు ఆన్లైన్ లో అయితే హాట్ కేక్ మేడం. ఇవి మేము కూడా కొంటామండి ఆఫ్లైన్ లో. చెప్తున్నాను మేడం నేను, అంటే ఆన్లైన్ మాకు అవునండి, మీ పుట్టిల్లు అదే కదా. అది సో ఏంటంటే దీనికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మేడం మీకు గోల్డ్ తోటి వస్తుంది మేడం. మొత్తం కూడా గోల్డ్ తోటి, ఎక్కడ కూడా వర్క్ కూడా లాంగ్ లుక్ లోకి మాత్రం పీటా వర్క్ లో అనిపిస్తుంది. పీటా వర్క్ కాదు కానీ ఆ క్లాస్నెస్ మాత్రం ఉంది. వర్క్ అన్న మాట చాలా చిన్నది మేడం. ఈ చేసిన వాళ్ళకి మొత్తం దండం పెట్టచ్చు. మెయిన్ బార్డర్ అలా చూడాలనిపిస్తుంది. ఇది పట్ట వెల్వెట్ లానే ఉంది. ఇదిగోండి
మీకు క్లాత్ చూడండి మనం ఎలా తెలుసు అందుకే అంటున్నాను వెల్వెట్ కూడా కదా, వెల్వెట్ అంటే ఇంకా పైన దూదులా తెలుస్తుంది. కూడా కాదు. తర్వాత నెక్స్ట్ చూడండి మేడం, ఇక్కడ మీకు వెనకాల బ్యాక్ సైడ్ వర్క్ కనిపించకుండా మొత్తానికి కూడా గోల్డ్ తోటి ఇలాగా వచ్చేస్తుంది మేడం నెట్. వెనకాల మళ్ళీ అదే కలర్ యూజ్ చేసేయకుండా మళ్ళీ గోల్డ్ వేసారు. అందుకోసం సూపర్. 18,000 మేడం, 1800 తగ్గుద్ది. 10% అనేది కామన్ అనుకోండి. శారీకి బ్లౌజ్ ఎలా వచ్చి ఉంటుందో అనిపిస్తుంది కదా, ఇది ఎలా వచ్చిందండి. ప్యూర్ కోరా గోల్డ్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఇదే ఫ్యాబ్రిక్ మీకు బ్యాక్ సైడ్ మేడం చూడండి. అదే ఇదే ఫ్యాబ్రిక్ మీకు మనకి వర్క్ లో యూజ్ చేసాం అనమాట. మీ దగ్గర ఫ్యాబ్రిక్ గురించి నెక్స్ట్ వర్క్ కూడా మనం ప్లెయిన్ అనుకోండి మేడం, మీకు ఏమీ అంతగా అనిపించదు. సో అక్కడక్కడ చిన్న చిన్నవి కూడా అందంగా ఉన్నాయి. ఏదో అలా తెంపి అలా పెట్టినట్టు పేర్చినట్టు చాలా బాగా వచ్చింది మేడం. 18,000 ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 1800 తగ్గుతుంది మేడం. అంతే 5 కలర్స్ వచ్చాయి మేడం. అమ్మేసుకున్నామండి. ఇవే ఉన్నాయని చెప్తున్నారు. ఇది వచ్చి బాటిల్ గ్రీన్ అండి, పింక్ కదా మేడం, వైన్ కలర్. అది వచ్చేసి మనకి రాణి కలర్, రాణి పింక్ కానీ డార్క్ కలర్ అనిపిస్తుంది. ఇప్పుడు టిష్యూస్ ఉన్నాయి కదా, కోర టిష్యూస్. ఇవి మీకు టిష్యూ అంటే టిష్యూ కూడా కాదు మేడం, చాలా సాఫ్ట్ గా ఉంటది. ఇదిగోండి కోరా అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. దాంట్లో ఏది మిక్స్ అయ్యింది అనేది మాత్రమే వివరిస్తున్నాము. అన్ని కూడా కోరా సారీస్ మేడం. కోరాలో మీకు మొత్తం ఇవి కూడా 4 కలర్స్ వచ్చాయి మేడం. 2 వైన్ కలర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బోర్డర్, ఇప్పుడు అందరూ చాలా మంది చిన్న బోర్డర్ అంటే అయితే బోర్డర్లెస్ శారీస్ లేదా చిన్న బోర్డర్స్, ఈ రెండు మనం ప్రిఫర్ చేసేది. కొంచెం చిన్నపిల్లలా కనిపిస్తాం 100%. అది కూడా ఇప్పుడు అందరూ కూడా చాలా లైక్ చేస్తున్నారు. ఇంత చిన్న బోర్డర్స్ మనకి ఒకప్పుడు పిన్ని సిల్క్ శారీస్ మన అమ్మ వాళ్ళ ముందు జనరేషన్ కట్టిన వాళ్ళ దగ్గర వచ్చేవి. అంత చిన్న బోర్డర్ ఇప్పుడు శారీస్ లేవండి. అయితే పెద్ద బోర్డర్లు వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన బిన్ని శారీస్ కూడా ఎంత వస్తున్నాయి బోర్డర్ మినిమం. కానీ అలాంటి శారీస్ చిన్న బోర్డర్ దొరికినప్పుడు మాత్రం ఏ వయసు వాళ్ళైనా డెఫినెట్ గా కళ్ళు మూసుకుని తీసేసుకోండి. ఇవన్నీ కాదు, కొంచెం ఏజ్ తగ్గుద్ది గ్యారంటీగా. ఇది గోల్డ్ కలర్. ఓకే, ఇప్పుడు చూడండి మామూలుదే కదండి మీరు అనుకోవచ్చు. ఒక్కసారి చూడండి మేడం, ఓపెన్ చేస్తాను. ఇది ఒకసారి పట్టుకోండి. ఆల్ ఓవర్ వస్తుంది మేడం. బుటీస్ ఎక్కడా కూడా తగ్గించలేదు. మొత్తం ఫుల్ మీకు లోపలికి కట్టి చెంగులోకి అలా ఏముండదండి. మొత్తం కూడా సిల్వర్ గోల్డ్ మేడం. ఇది చూడండి, జస్ట్ ఇది వచ్చి చిట్పళ్ళు వచ్చి జరీ స్ట్రైప్స్ వస్తాయి. మరి ఏదో ఒకటి ఉండాలి కదండి. సో బ్లౌజ్ అనేది ఇలా కోరా మీద బెనారస్ వీవింగ్. బెనారస్ ఇది చూడండి. ఇలాంటి బ్లౌజ్ ఒకవేళ ఈ శారీ పట్టుకెళ్ళి మనం కొనుక్కుందామన్నా దొరకదు. సో ఏంటంటే నార్మల్ ఇచ్చేసాం అనుకోండి, ప్లెయిన్ ఇచ్చేసాం అనుకోండి మేడం, అంతలా లుక్ ఉండదు కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇలా చూడండి. ఎంత కాస్ట్ పెట్టి శారీ కొన్న ఆఖరికి 500 రూపాయలు చీర అయినా సరే దానికి బ్లౌజ్ కరెక్ట్ గా సెట్ అవ్వకపోతే చీర వాల్యూ లేదు. సో బ్లౌజ్ డిఫరెంట్ అనమాట. సూపర్. కాస్ట్ మేడం దీని కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 11,250 అండి. 11,20 తగ్గుద్ది. 20 అసలు చూసారా ఎలా మెదిలిపోతుందో శారీ. అద్దంలో చూసిన షైనింగ్ అంత బాగుందండి, చాలా బాగుంది సారీ మేడం. ఇంకోటి ఏంటంటే కల్నేత వస్తుంది మేడం. ఇది కూడా డ్యూయల్ షేడ్, మీకు అనిపించే తెలియదు కానీ గోల్డ్ మిక్సింగ్ అవుతుంది. అది వచ్చేటప్పుడు అదొక గ్లేజింగ్ కంపల్సరీ. ఇది వచ్చేటప్పటికి మీకు ఇది కోరాలో కూడా చూడండి మనం క్లాత్ ఎలా ఉందో. కరెక్టే. కోరా అంటే మామూలుగా ఒంటికి బరగ్గా తగులుతుంది. అంటే కోరా అంటే జనాల దృష్టిలో అంతే. అందులో కూడా మనకి కౌంట్స్ పెరిగే కొద్ది క్వాలిటీ ప్రీమియం ఎలా వస్తుంది అనేది RSS వస్తే తెలుసుకోవాలి. మీరు చూసారు కదండి, ప్లెయిన్ లో సేమ్ దాంట్లోనే అదే కాంబినేషన్ లో ఇది ఒక కలర్ మేడం. చూడండి లావెండర్ కి మనం ఇది చూసాం కదండి. దీనికి పర్టికులర్ గా వేరే పట్టు ఫ్యాబ్రిక్ వేసి దానికి ఆప్లిక్ చేశాడు కదా. డైరెక్ట్ గా అడుగును మనకి ఏముంది, కోరా ఫ్యాబ్రిక్ ఉంది. మొత్తం కోరా తోటి ఇలా సేమ్ శారీ బట్ లావెండర్ కి వైట్ ఇలాగా. దీనికి బ్లౌజ్ కూడా చూడండి మేడం ఇలా వస్తుంది అన్నమాట. చూడండి మేడం, నాకు ఇక్కడ అర్థం కాలేదు అడగనా, ఇది డిజిటల్ ప్రింట్ వస్తుందా మీరు ఆప్లిక్ చేస్తారా మేడం? ఇది ఆప్లిక్ మేడం. ఇది ఆప్లిక్. ఈ వర్క్ చాలా కష్టం కదండి బాబు. ఇది ఆప్లిక్, మళ్ళీ చుట్టూరు అవుట్ లైన్. దీనికి చూడండి మేడం బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి. ఇది వైట్ కదా, చిన్న చిన్న పువ్వులు ఈ బ్లౌజ్ కి ఉంటే ఎన్ని కలర్స్, రెడ్ ఆరెంజ్ అలాంటి. అదే చీర పోయినా ఈ బ్లౌజ్ మాత్రం పోదు. ఇంకా ఈ పర్పస్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మెయింటెనెన్స్ మేడం, ఏదైనా మెయింటెనెన్స్. ఏ చీరని ఎలా వాష్ చేయాలో అలాగే వాష్ చేసుకోవాలండి. 10,000 రూపాయలు పట్టుకెళ్ళి నువ్వు సర్ఫ్లో ముంచే జాడిచ్చేస్తానంటే ఈ వేళ్లే కాదు ఏ స్టోర్ వాళ్ళు ఏం చేయలేరు. అన్ని డ్రైవర్స్ కి ఇమ్మని చెప్పం. కొన్ని డ్రైవర్స్ కి ఇచ్చే ఉంటాయి, కొన్ని షాంపూ వాష్ ఉంటాయి. మన ఇంట్లో మెయింటైన్ చేసిన విధానం బట్టి కూడా ఉంటాయి.
కుంకుడుకాయ పులుసుతో వాడినా కూడా కొన్ని బట్టలు సేఫ్ గా ఉంటాయి. అది ఏ ఫ్యాబ్రిక్ ఏది వాడాలో తెలుసుకుని వాడడం. నెక్స్ట్ అదే ఇప్పుడు బ్లాక్ స్క్రీన్, ఇది వచ్చేసి లావెండర్, ఇది వచ్చేటప్పటికి సి సి గ్రీన్. ఇది సేమ్ అంతే మేడం. ఇలాగా అసలు ఒక పట్టుకోవడానికి కూడా భయం వేస్తుందండి. ఇదిగోండి, దీంట్లోనే సేమ్ ఇంకోటి ప్యూర్ కోరా ఫ్యాబ్రిక్ అండి. వాటిపైన వచ్చిన మనకి సింపుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, అసలు ఎంత బాగుంది. ఇది కూడా చిన్న పువ్వులు మొగ్గ 6 అండి, 1260 రూపాయలు తగ్గుతుంది. జూట్ మేడం, జూట్ కోరా. జూట్ కోర చూడండి అసలు ఫ్యాబ్రిక్. సింపుల్ గా చెప్పాలంటే మనకి షాల్ మెటీరియల్, చినోన్ పట్టు ఇవన్నిటిని మిక్సింగ్ లేసి రుబ్బేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. అంటే పర్టికులర్ గా ఇది ఫ్యాబ్రిక్ అని చెప్పడం అవ్వట్లేదు. కొత్త ఫ్యాబ్రిక్ కాదు ఇది, కోరాలో జూట్ మేడం. అంటే మనం రెగ్యులర్ గా చాలా శారీస్ చూస్తుంటాము. మనకి మోస్ట్లీ మేడమ్స్ కానీ ఏ షాప్ లోనే చెప్తూ ఉంటే పేర్లోకి విన్నాం కదా అనిపిస్తుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ కొత్తవి కూడా వస్తూనే ఉంటాయండి, ఎప్పుడు ఓల్డే కాదు కదా. అలా వచ్చి కొత్త ఫ్యాబ్రిక్. దీనికి వర్క్ చూడండి ఎలా ఉంది. అసలు ఇది ఏం కలర్? రాణి కలరా, చంద్రకాంత్ కలరా, మెజంతా కలర్ మేడం. ఇది మెజంతా. కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి. మీకు బార్డర్ దగ్గర కానీ తర్వాత కూడా థ్రెడ్పింగ్ చేశారు. ఈ పైపింగ్ చేయడం వల్ల ఏంటంటే శారీ ఎక్కువ రోజులు ఉంటది. మనం ఎక్కడ ఎలా తిరిగేసినా కూడా దారాలు వచ్చేకనే ఉంటది. ఇది ఆల్ ఓవర్ సిల్వర్ మనకి పోల్కా డాట్స్ లాగా వచ్చాయి కదా. అవునండి. దీనికి పళ్ళు చూడండి మేడం, ఒకసారి పళ్ళు చూసుకోండి. పళ్ళు కొంచెం వర్క్ మ్యాన్షిప్ ఎక్కువ పెట్టినారు. పళ్ళు ఎలా చూడండి, సింగిల్ పళ్ళు వేసుకున్నా మనకి సూపర్ ఉంటది మేడం. కటింగ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇదైతే మనకి బార్డర్ లో జూట్ ఫ్యాబ్రిక్ అదే జూట్ మనకి సెల్ఫ్ కలర్. ఇలాంటి వాటికి మనకి చాలా మంది అనుకుంటాం ఈ కోరా కలర్ వేసుకుంటే బాగుంటదని, బట్ రెగ్యులర్ కాంబినేషన్ అయిపోద్ది. ఇలా వేసుకుంటే క్లాస్ గా కంప్లీట్ ఆప్లిక్ అండి. ఇది కూడా దాన్ని మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ చేశాడు. ఆప్లిక్ మొక్కలను కట్ చేసి దాంతో పాటు థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశాడు. ఇది 11,700 అండి. 1170 తగ్గుద్ది. వీటిలో ఇంకో కలర్ చూడండి, ఇంకో కలర్. వీటిలో 5 కలర్స్ వచ్చాయి మేడం. అన్నిట్లో 5 కలర్స్, ఓన్లీ 2. మామూలుగా అంటే కోరా ఫినిషింగ్ తెలుస్తుంది కదా మనకి, అది స్మూత్. ఇది స్మూత్ కూడా కాదు, ఇంకా అంటే చెప్పలేం. షాల్స్ అండి, ప్రీమియం క్వాలిటీలో ఊటీలో కొనుక్కున్న షాల్స్ ఎలా ఉంటాయి ఫీలింగ్ అలా ఉంది. అదంటే క్లియర్ గా అర్థమవుద్ది మీకు. 11,700, 1170 తగ్గుద్ది. అప్లిక్ వర్క్ లోనే చూడండి మనం. ఇంకోటి ఇది కోరాయేనండి, కోరానే, అది కోరానే. అదే అప్లిక్ వర్క్, ఇంకొంచెం డిజైనర్ కాన్సెప్ట్. ప్యూర్ కోరా అండి. ఫ్యాబ్రిక్ మీకు ఇలా అన్నా కూడా తెలుసు చూడండి, షైనింగ్ బ్లూ కదా, బ్లూ. అదే కళ్ళు. కోరా శారీస్ అంటే కోరా శారీస్ లో ఒక్కటి కూడా నార్మల్ కోరా శారీ లాగా ఒక్కటి కూడా అనిపించట్లేదండి. ప్రతిదీ డిజైనర్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. ఒక్కసారి శారీస్ చూడండి ఎలా ఉందో. మేడం నాకు అనిపించింది ఏదో చెప్పేసాను, అసలు కాదంతా మీ దగ్గర ఇదిగోండి. కోరాలోనే ఇది ఒకటి చూడండి, అప్లిక్ వర్క్ మేడం. ఇదంతా అటాచ్మెంట్ అండి, చూసారా? అప్లిక్ వర్క్ మీరు ఇక్కడ చూసారు కదా. ఫ్యాబ్రిక్ కోరాలో ఇలా స్ట్రైప్ లైన్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా అప్లిక్, ఒక లైన్ అప్లిక్, ఒక లైన్ ఏమో వర్క్ మేడం. వర్క్ అప్లిక్. ఇదిగోండి అప్లిక్, దీని మీద వర్క్ మేడం. ఓకేనా? ఫ్యాబ్రిక్ మీకు ఎప్పుడు కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాటన్ శారీస్ అయితే ఇలా పట్టుకుంటే తెలుస్తుంది. చివర చూడండి ఎలా ఉందో అసలు ఫ్యాబ్రిక్ మాత్రం. నెక్స్ట్ పైన వచ్చేటప్పటికి కట్ వర్క్ వస్తుంది. కట్ వర్క్ కూడా ఎంత అందంగా, జస్ట్ ఏదో ఒక లైన్ లో వేసేది లేకుండా కట్ వర్క్ చూడండి. స్కాలప్ ఎంత అందంగా ఇచ్చాడు, నీట్ గా. అసలు లైట్ వెయిట్ అండి. కోరా శారీ అంటేనే లైట్ వెయిట్. ప్యూర్ లోకి వెళ్ళే కొద్ది కూడా ఇంకా లైట్ వెయిట్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది మేడం. బ్లౌజ్ చూడండి మేడం, మనం దేంతో అయితే వర్క్ చేయించుకున్నామో అప్లిక్ చేసామో అదే బ్లౌజ్ వస్తుంది. పళ్ళు కూడా, పళ్ళులో ఇంకా హెవీగా వచ్చింది. పళ్ళు హెవీ వస్తుంది మేడం. మీకు క్రాస్ కూడా వస్తుందండి. ఇది వచ్చి బ్లౌజ్ మేడం. నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్ లో ప్రీమియం శారీస్ కావాలి, ఎలాంటి ఫంక్షన్ ఉన్నా సరే కంచిపట్టుకు ధీటుగా కాదు కంచిపట్టు కంటే కూడా బాగుండే శారీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ కలెక్షన్ కంపల్సరీగా. దాంట్లో బ్లూ కలర్ మేడం, ఇంకా ఆల్మోస్ట్ బ్లాక్ గా కనిపిస్తుంది కదా. నేను కూడా అలాగనే గబాబా తీసేసుకున్నాను, బట్ నేవీ బ్లూ. ఇది బ్లూ, డార్క్ బ్లూ అనమాట, బ్లాకిష్ బ్లూ. బ్లూ కలర్, దాంట్లో ఇంకో కలర్. కాస్ట్ చెప్పలేదు మ్యామ్. ఇది కాస్ట్ వచ్చి మీకు 13,500 అండి. 1350 తగ్గుద్ది. మొత్తం కాన్సెప్ట్ శారీస్ మేడం ఈ సారీ. ఇదిగోండి కోరా, పైన కోరా, కింద కోరా, ఫ్యూజన్ శారీస్ మేడం. వర్క్ మాత్రం ఫ్యూజన్ వర్క్. ఇదిగోండి పళ్ళు మంచి మ్యాంగో ఎల్లో. నెక్స్ట్ మీకు బ్లౌజ్ వచ్చి ఇదిగోండి మేడం, క్రషర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. కోరానండి, కోరానే. ఇదిగోండి మేడం, క్రషర్ కోరా శారీ. ఆల్ ఓవర్ అంతా కూడా మామూలుగా కోరా ఫ్యాబ్రిక్ లో స్ట్రైట్స్ ఎలా వచ్చినాయి అలా వచ్చి
కింద మళ్ళీ ఆప్లిక్కేనండి, బట్ ఆప్లిక్ చేసినట్టు కూడా తెలియకుండా ఉన్నాయి ప్రతిసారి కూడా. ఇక్కడ ఆప్లిక్ అటాచ్ వచ్చింది. ఇది మామూలు ప్లెయిన్ కూర, ఇది చూడండి ప్లెయిన్ కూరకి ఇలా వర్క్ అన్నమాట. మొత్తం ఇదంతా కూడా సాఫ్ట్, అసలు థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఎక్కడన్నా పోగులున్నా రాకుండా ఇంత ఇలా ఎలా చేశారండి ఆయన అసలు, చాలా బాగా చేశారు వర్క్ మేడం. చాలా మనకి ఎలా ఫినిషింగ్ బాగుంటది మేడం ముందు అలా. ఇదిగో వర్క్ శారీ ఇంకోటి కాదండి, ఏ శారీ అయినా ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ అదే మేడం. సెకండ్స్ అనేవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇన్ని సెకండ్స్ సేవేసి జనానికి అవి వస్తాయేమో అన్న భయం కూడా ఉంటుంది మేడం. ప్రీమియం సారీస్ కలర్స్ అండి, ఇదిగోండి బ్లూ ఒకటి, అది ఇంకా రెడ్, ఇదిగోండి ఇది రెడ్, ఇంకోటి కలర్ కూడా ఉన్నట్టు పింక్ అండి, పింక్, రెడ్, బ్లూ, ఎల్లో. ఇవి కామన్ గా వాడే కలర్. ఆన్లైన్ ఇవి మొత్తం అయిపోయాయండి, మళ్ళీ సెకండ్ సెట్ మేడం. ఓకే, సెకండ్ సెట్ వచ్చిందండి. నెక్స్ట్ అలా ఫ్యూజన్ సేమ్ సారీస్ అదే కాన్సెప్ట్ లో కొంచెం బోత్ సైడ్ ఈక్వల్ బోర్డర్ మేడం, ఇది చూడండి. ఓకే ఓకే, అది ఒకవైపునే వచ్చింది ఇప్పటి వరకు ఫ్యూజన్ మనం చేసిన వాటిలో. అది. ఇది రెండు వైపున అదే తిప్పండి. ఆ కలర్ చూడండి మేడం ఎలా ఉందో. మంచి స్కై బ్లూ అండి, లైట్ కలర్, గ్రేయిష్ బ్లూ complete మేడం. గా ఇది గ్రేయిష్ బ్లూ. గ్రేష్ బ్లూ. అది దానికి బ్లౌజ్ కి ఇలా ఎక్కడ ఇక్కడ ఏవైతే మనకి పళ్ళులో ఉన్నాయో, సారీ బార్డర్ లో ఉన్నాయో అవే వస్తాయి. పళ్ళులో కూడా అవే ఉన్నాయి మేడం, సారీ చెప్పక్కర్లేదు. అది చూడండి ఒకసారి శారీ అంతా కూడా ఇక్కడ ఏదైతే వచ్చిందో ఈ ఫ్యాబ్రిక్ ని క్రష్ చేసి దానిపైన మళ్ళీ వర్క్ ఇచ్చారు. క్రష్ ఈ ఫ్యాబ్రిక్ మాత్రం బ్లౌజ్ వరకు. ఒక ఫోటో తీసేసుకో తల్లి, శారీ బాగా కనిపించాలి మేడం. ఈ వీటిలో కలర్ వీటిలో 12,600 మేడం. 1260 తగ్గుతుంది. ఇదిగోండి దాంట్లో కలర్స్ అండి, లావెండర్, ఇది కూడా కంప్లీట్ పేస్టల్ షేడ్ వచ్చింది, green. క్లాసీ షేడ్స్ అన్నమాట అన్ని కూడా. ఇది శనగపిండి కలర్ అని చెప్పలేం కానీ మరి మన నాటు భాషలో దీన్ని ఏమనాలో మరి, కానీ చాలా క్లాస్. లెమన్ ఎల్లోలా లెమన్ ఎల్లోలో లైట్ షేడ్. ఇది ఒక కలర్. ఇది కూడా మేడం ఇంకో కాన్సెప్ట్, ఇది ఇంకా మేము ఆన్లైన్ లో కూడా పెట్టలేదు. ఇది ముట్టుకోవచ్చా అని అడగాలనిపిస్తుంది మేడం. శారీస్ మాత్రం టసల్స్ ఎంత బాగా వేయించారండి అసలు. అంటే శారీలకి ఏది యాప్ట్ గా అవుతాయో ఆ యాప్ట్ చాలా బాగా వేయించారు. శారీ ఇది చూడండి, మాటలేం రావట్లేదండి. ఇది సిల్వర్ మేడం. చూడండి ఒక్క సిల్వరే కాదండి, సిల్వర్ గోల్డ్ మిక్స్డ్ తో వస్తుంది మేడం. మీరు రెండు అలాగే చేసారు, అది క్లియర్ గా అనిపిస్తుంది. ఒక జ్యువెలరీ ప్యాటర్న్ లో కంప్లీట్ గా ఇదంతా కూడా గోల్డ్ సిల్వర్, గోల్డ్ సిల్వర్. సిల్వర్ మేడం డైమండ్ లో ఈ మోడల్ హారం చాలా ట్రెండ్ అయిపోయింది, తెగవాడేశారు. వర్క్ చూడండి మేడం, దీని మీద మీకు ఎక్కడ కూడా ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనిపించదండి అంత. శారీలో వచ్చినట్టే ఉంది. బెంటెక్స్ బార్డర్ ఇచ్చాడు చిన్నది, ఆ బెంటెక్స్ గ్యాప్ లో మనకి మళ్ళీ ఇలా అదేనండి గ్యాప్ బార్డర్. మనం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఆ గ్యాప్ బార్డర్ లో మనకి మధ్యలో ఇలా. సో ఇది లావెండర్ షేడ్ మేడం. బ్లౌజ్ చూడండి మేడం ఒక్కసారి, దీనికి హెవీ వచ్చింది కాబట్టి సింపుల్ గా ప్లెయిన్ గా ఎలా ఉందో అలాగే ఉంది. సేమ్ ప్లెయిన్ విత్ బార్డర్ అంతే, విత్ బార్డర్. చాలా వర్క్ ఏం ఇది హడావిడిగా ఉంది కదా, అంటే ఆల్ ఓవర్ ఉంది కాబట్టి మనకి ఇది అమ్మ నలపకండి నలపకండి. సేమ్ అదే మిషన్ ఎంబ్రాయిడరీ బెండెక్స్ బార్డర్ లో కింద ఎలా ఇచ్చాడో అదే మిషన్ ఎంబ్రాయిడరీ కొంచెం హైలైట్ చేస్తూ సైజ్ చిక్ పళ్ళు కానీ దాన్ని హైలైట్ చేసేలాగా వర్క్ ఉంది. ఇంకొక కలర్ మేడం పీచ్, లైట్ పీచ్ కలర్. కంప్లీట్ గా నార్మల్ గా ఇలాంటి శారీస్ ఏమైనా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అడగొచ్చు, కానీ ఇవి మనకి ఏదైతే డార్క్ చాట్ లో వస్తే ఆటోమేటిక్ గా ఒక రకమైన మాస్ లుక్ వచ్చేదండి, క్లాసినెస్ మాత్రం రాదు. ఇది 12,600 పడుతుందండి. 1260 లెస్ అవుద్దండి. సేమ్ ఇదిగోండి ఇంకోటి మరి కోరాలు చిలకలు చూడండి మేడం. అట్లే చూస్తున్నానండి. యానిమల్స్ థీమ్ ఎంత ట్రెండ్ అయిపోయిందో దాని వెనకాలే బర్డ్స్ వచ్చేసినాయండి. అసలు ఎక్కడ చూసినా పక్షులు పెట్టలే. అది వర్క్ చూడండి మేడం, పక్షిది మామూలుగా ప్యారెట్స్ ఎంత క్యూట్ గా ఉన్నాయి. పైగా స్కాలప్ ఎంత క్యూట్ గా చేసాడు చూడండి, చిన్నగా సూపర్. ఇది కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మేడం. ఇది వచ్చి జరీ మేడం చూడండి, ఇది ఎంత జరీ మీద మళ్ళీ బోత్ సైడ్ ఈక్వల్ బోర్డర్ మేడం. ఇది కూడా అంతే, బోత్ సైడ్ ఈక్వల్ బోర్డర్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాదు మేడం, బూటీస్ వస్తాయి. ఇదిగో పళ్ళు వర్క్ ఇంకా బాగున్నట్టు మేడం. ఇదిగోండి మేడం పళ్ళు చూడండి, పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఉందో. చేసిన వర్క్ దూరానికైనా ఎక్కడికైనా పైతానిలా కనిపిస్తుంది. ఇదిగోండి అదిగో బ్లౌజ్. బ్లౌజ్ కి పెద్ద పెద్ద బోర్డర్స్ చాలా మందికి నచ్చదు, కానీ ఎంత బాగా ఇచ్చారు చూడండి. జస్ట్ ఒక 4 to 5 inches, 4 కూడా ఉండదు, 3.5 ఉంటదేమో.
3.5 బార్డర్ తోటి కంప్లీట్ బుటీ తోటి, అది కూడా అందులో కూడా మళ్ళీ ఒక గోల్డ్ బుటీ ఒక సిల్వర్ బుటీ ఆ లైన్స్ తో ఇచ్చుకుంటూ వచ్చాడు. దీని కాస్ట్ కూడా చెప్పండి మేడం. దీని కాస్ట్ 12,600. సేమ్ మోస్ట్లీ 12,600లో ఎక్కువ కాన్సెప్ట్ ఉంది. ఒకటి అనుకుంటండి 18,000 ఉంది కాన్సెప్ట్, అది మరి వర్క్ ఎక్కువ ఉంది కదా బాగా. సేమ్ అండి, దాంట్లో ఇంకో కలర్. ఇది కోరాయనండి. కూర ఓకే, కూర కి చూడండి మేడం. కోరాకి కాంబినేషన్ ఏంటి అసలు? ఇది జూటు కాదు మేడం, ఇది వచ్చి టస్సర్ వస్తుంది. ఓకే, కూర టస్సర్ అన్నమాట. బోర్డర్ వచ్చి టస్సర్ అండి, టస్సర్ మీద వర్క్. శారీ అంతా కూడా మనకి మామూలుగా ఎప్పటిలాగానే కంప్లీట్ కోర అండి. ఇది కూర టస్సర్ అండి. బార్డర్ వరకు మాత్రం టస్సర్ వేసాడు కానీ వర్క్ అదే పైన బార్డర్ అది అటాచ్ చేయలేదు అంతే. దీనికి మీకు చూడండి మేడం, మీ వెనకాల చూడండి ఒకసారి వర్క్ కూడా ఏమి ఎక్కడికక్కడ ఇంటర్లాక్ మేడం. దీని మీద అసలు వర్క్ పోద్దన్న ఇది కూడా డౌట్ కూడా అక్కర్లే. టస్సర్ దానికి వర్క్. మీకు టాసెల్స్ చూడండి మేడం, మనకి ఏదైతే బ్లౌజ్ చూడండి ఎంత హెవీ వర్క్ మేడం. మనకి ఏదైతే బార్డర్ లో వచ్చిందో ఆ వర్క్ అంతా మనకి బ్లౌజ్ వచ్చేసింది. మీటర్ బ్లౌజ్ పక్కాగా పైనే ఉంటదండి. మీటర్ బ్లౌజ్ పైన ఉంటదండి. చూడండి మనకి శారీ పనాలో మీటర్ బ్లౌజ్ అంటే ఎంత సైజ్ ఉన్న వాళ్ళకైనా సరే సరిపోద్ది. చాలా పెద్దది వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా. ఇట్లా కలర్స్ మేడం చూడండి, ఈ గ్రీన్ చూడండి, ట్రెడిషనల్ వింటేజ్ కలర్, వింటేజ్ లావెండర్. 16,200. 16,20 ఎందుకంటే మనం టస్సర్ కూడా ప్యూర్ టస్సర్ మేడం. అవునండి, అవును. మీకు ఇలా పట్టుకుంటే తెలుస్తుందండి ఫ్యాబ్రిక్. ఒకసారి మీకు క్లియర్ గా చూడొచ్చు. ఇది మనం కంప్లీట్ టస్సర్ అటాచ్మెంట్ వచ్చి ఇదంతా కూడా మళ్ళీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. మనం చాలా చోట్ల చాలా డ్రెస్ల మీద చాలా వాటి మీద చూస్తుంటాం. అసలు ఈ ఎంబ్రాయిడరీ చూడండి ఎలా ఉందో, చిన్న చిన్నగా అలా ఎలా చేస్తారు మేడం ఇలాగా, ఎంత మిషన్స్ ఉంటే మాత్రం. లోనే పైతాని లాక్ వస్తుంది మేడం, బట్ ఇది ఏంటంటే మీకు వర్క్ మేడం. వర్క్ కంప్లీట్ జరీ, అది జరీతో వర్క్ మేడం. అంటే మామూలుగా వచ్చేస్తున్నాయి ఇలాంటి టైప్ వచ్చేస్తున్నాయి మీకు. అవును, బట్ మార్కెట్ లో ఇది వచ్చేటప్పటికి మీకు బోర్డర్ ఎలా అంటే బోర్డర్ వచ్చి వర్క్ అండి, పైతాని వర్క్. మునియా బోర్డర్లు కానీ పైతాని అవి చూస్తున్నారు కదా, అవన్నీ ఎలా ఉంటాయి మనకి కంప్లీట్ వీవింగ్ వస్తాయి. అదే డిజైన్ ని మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది వర్క్ జరీతో మేడం. ఇది జరీతో వర్క్ కింద ఇదంతా మొత్తం అంతా బోర్డర్ అంతా జరీ వర్క్, దానిపైన మళ్ళీ మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదిగోండి మీకు వర్క్ అని తెలియడానికి ఇదిగోండి చూడండి, ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా మనకి ఓవర్లాక్ వచ్చేసింది చూసారా వర్క్. కింద ఫ్యూజన్ పేపర్ అలా ఓవర్లాక్ చేయకపోతే మరి అలాంటి వర్క్స్ ఆగవు కదండి. ఇదిగోండి పోల్కా డాట్స్ మేడం, ఒక సిల్వర్ ఒక గోల్డ్. ఇదంతా కూడా మీకు మామూలుగా పైతానీ బోర్డర్ పైతానీ వస్తుంది మేడం. పైతానీతో వర్క్ అన్నమాట, పైతానీతో వర్క్. మరి రెగ్యులర్ గా ఉన్న చీరలు మీ దగ్గర ఉండే స్పెషల్ ఏముంది? సిల్వర్ గోల్డ్ మేడం. టాజల్స్ కూడా సేమ్ అలాగే. బ్లౌజ్ మాత్రం భలే ఉన్నాయండి అసలు. బ్లౌజ్ చూడండి, అదేనండి అది బ్లౌజ్. ఇదిగో చిన్న బార్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చిన చిన్న పైతాని వస్తుంది. ఇదంతా కూడా మనకి ఇందులో వేసే జరీ కూడా మనకి వర్కే. ఈ జరీ అంతా వర్క్ చేసి దానిపైన ఈ బూటీస్ కానీ ఎంబ్రాయిడరీ కానీ మిగిలినంతా చేశారు చూడండి. మీకు వర్క్ అని తెలియాలంటే ఇగో థ్రెడ్. ఈ శారీస్ మనకి డిజైన్స్ మనకి బయట కనిపిస్తాయి. అవి ఏంటంటే కంప్లీట్ వీవింగ్ వస్తుంది. వీవింగ్ వేరు, వర్క్ వేరు. వీవింగ్ అంటే నేతలో వచ్చేస్తుంది, వర్క్ అంటే సెపరేట్ గా చేయాలి. ఇవి 14,400 పడతాయి. 14,400 పడితే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సరే, దీంట్లో లావెండర్ మనకి ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ తోటి టాజల్స్. ఓన్లండి ఇంకో పెట్టుబడి తగ్గి చూస్తున్నారు కదండి. కంప్లీట్ గా కోరాలో మీకు కలర్స్ కూడా భలే ఉన్నాయండి అసలు. డిఫరెంట్ డిజైన్ బ్రైట్ బ్రైట్ గోల్డ్. ఇది కూడా మీకు పీచ్ వస్తుంది మేడం. ఆరెంజ్ అంటే ఆరెంజ్ లాగా పీచ్ చెప్పండి వాటికంటే ఎక్కువగానే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న శారీ కూడా మనకి కోరా ఫ్యాబ్రిక్ మీదే వస్తుందండి. కాకపోతే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ శారీ, కంప్లీట్ రామాయణం థీమ్ శారీ అనమాట. దీన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయవలసిందే. ఎందుకంటే వీడియో ఇప్పటికీ చాలా లెంత్ అయిపోయింది. ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉంది. సెకండ్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మరొక ఇంట్రెస్టింగ్ అనేది మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.